హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దీంట్లో ఓపెన్ ప్లాట్స్, 2 BHK, 3 BHK అన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. మీరు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు నచ్చిన ప్రాపర్టీ, మీ బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ దొరికే అవకాశం ఉంటుంది. అన్ని రకాల అన్ని బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని ఈ వీడియోలో పెట్టాము. సో ఈ టాప్ ప్రాపర్టీస్ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఈ రోజు కూడా ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చింది. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి వైజాగ్ భీమిల్లో ఉన్నటువంటి ఇండివిడ్యువల్ హౌస్. ఇది మొత్తం 91 స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ తో గెద్ద వీధి, రొట్టెల బజార్ లో ఉంది. ఈ ప్రాపర్టీ భీమిలి బీచ్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ 24 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ మధురవాడలో ఉన్నటువంటి ప్రాపర్టీ. ఇది 2 BHK ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ కి వచ్చింది. ఈ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ప్లింత్, కామన్ ఏరియా ప్లస్ కార్ పార్కింగ్ మొత్తం కలుపుకుని 940 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 34.89 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవటానికి 30,72,000కి మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీ వచ్చి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ. ఇది వచ్చేటప్పటికి మొత్తం 3 ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. ఇది వైజాగ్ NAD జంక్షన్ ఫ్లైఓవర్ కి, మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉండేటువంటి కమర్షియల్ ప్రాపర్టీ ఇది. దీంట్లో 3 కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి. జగన్నాథ్ క్యాస్టల్స్ లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. ఇది మొత్తం 1950 స్క్వేర్ ఫీట్ లో 975 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా వస్తుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 25 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 94 లక్షలకు మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక సెకండ్ ఫ్లోర్ లో వచ్చేటప్పటికి ఇది కూడా సెకండ్ ఫ్లోర్ వెస్ట్ పార్ట్ లో ఉంటుంది. 1950 స్క్వేర్ ఫీట్ లో 975 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా వస్తుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 20 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది కూడా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 94 లక్షలకు మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక మూడవ ప్రాపర్టీ థర్డ్ ఫ్లోర్ లో, ఇది కూడా వెస్ట్ పార్ట్ లోనే వస్తుంది. 1950 స్క్వేర్ ఫీట్ లో 975 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియాతో ఉంటుంది. దీనికి కూడా అన్డివైడెడ్ షేర్ 18.5 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 94 లక్షలకు మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ 3 ప్రాపర్టీలకు ఏ ప్రాపర్టీనైనా సరే మీరు బ్యాంక్ ఆప్షన్ లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ వైజాగ్ బౌదర్ రోడ్, వెలంపేటలో గాజుల వీధిలో ఉంటుంది. ఇది G+1 తో ఉన్నటువంటి సెమీ కమర్షియల్ బిల్డింగ్. ఇది మొత్తం 251 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నటువంటి G+1 సెమీ కమర్షియల్ బిల్డింగ్. నార్త్ ఫేసింగ్ తో ఉంటుంది. ఈచ్ ఫ్లాట్, ప్రతి ఫ్లాట్ కూడా 1175 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఇది వైజాగ్ వెలంపేట సర్కిల్ దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కి పక్కనే ఈ ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 85 లక్షలకి మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ పై ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ భీమిల్ దగ్గరలో ఉన్నటువంటి నిడిగట్టు, అలాగే కాపులపాడులో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్స్ ఇవి. ముందుగా నిడిగట్టులో ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్స్ చూస్తే ఇవి డిఫరెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఒకటి 3,968 స్క్వేర్ యార్డ్ లో ఒకటి, 8,615 స్క్వేర్ యార్డ్ లో ఒకటి, 8,131 స్క్వేర్ యార్డ్ లో ఒకటి, 5,082 స్క్వేర్ యార్డ్ లో ఒకటి, 1,161 స్క్వేర్ యార్డ్ లో ఒకటి, 3,872 స్క్వేర్ యార్డ్ లో ఒకటి, 4,840 స్క్వేర్ యార్డ్లు. అంటే
మొత్తం అన్ని కలిపి 35,669 స్క్వేర్ యార్డ్లు ఉంటుంది. ఓవరాల్ గా ఇది 7 ఎకరాల 37 సెంట్లు భూమి వస్తుంది. ఇక కాపులుప్పాడులో కూడా ఇలాగే డిఫరెంట్ ల్యాండ్స్ 2 ఎకరాల 23 సెంట్లు ఉన్నాయి. వీటన్నింటికి కూడా డాక్యుమెంటెడ్, పక్కాగా డాక్యుమెంట్స్ సెపరేట్ గా ఉన్నాయి. సో అందుకని ఫేసింగ్స్ చెప్పలేము, ఎందుకంటే ఇవి డిఫరెంట్ ల్యాండ్స్ కాబట్టి ఫేసింగ్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కొన్ని ఈస్ట్, కొన్ని నార్త్, కొన్ని వెస్ట్, ఇలా డిఫరెంట్ ఫేసింగ్స్ లో కూడా ఉంటాయి. నిడిగట్టులో ఉన్నటువంటి 7 ఎకరాల 37 సెంట్ల భూమి మీ సొంతం చేసుకోవాలనుకుంటే 15,60,00,000కి మీ సొంతం చేసుకోవచ్చు. ఇక కాపులుప్పాడులో ఉన్న 2 ఎకరాల 23 సెంట్ల భూమికి 6,95,00,000కి మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ ఈ భూముల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇంకా ఈ ల్యాండ్స్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ తంగళం రోడ్ శిలానగర్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ. ఇది 2 BHK ప్రాపర్టీ, 4th ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి కామన్ ఏరియా అలాగే ప్లింత్ ఏరియా కలిపి 1000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. కార్ పార్కింగ్ వచ్చి ఇంకొక 100 స్క్వేర్ ఫీట్, మొత్తం 1100 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. ఈ 2 BHK ఫ్లాట్ కి అన్డివైడెడ్ షేర్ 36 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది. అలాగే ఇది శిలానగర్ లో యూనియన్ బ్యాంక్ ఉండే బిల్డింగ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 33,32,000కి మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ లంకలపాలెం మెయిన్ రోడ్ జంక్షన్ కి 200 మీటర్ల దూరంలో ఉండేటువంటి ఓపెన్ ప్లాట్. ఇది మొత్తం 200 స్క్వేర్ యార్డ్స్ తో వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది మరిడమ్మ పౌల్ట్రీ బ్యాక్ సైడ్ వస్తుంది. లంకలపాలెం సబ్బవరం రోడ్ స్టార్టింగ్ లో మెయిన్ రోడ్ కి పక్కనే ఉన్నటువంటి బిట్స్ కి వెనక వైపు వచ్చేటువంటి బిట్ ఇది. ఈ ఏరియాలో మార్కెట్ వాల్యూ స్క్వేర్ యార్డ్ కి 20,000 రూపాయలు ఉంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 24 లక్షలకి మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ ద్వారకా నగర్ సత్యసూర్య కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్. మొత్తం 3 షాపులు ఇవి. ఫ్లైఓవర్ బిసైడ్ ఉంటే 3rd ఫ్లోర్ లో ఉంటాయి. వీటి ప్లింత్ ఏరియా 3 కమర్షియల్ స్పేసెస్ కి కలిపి 2,196 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 110 స్క్వేర్ ఫీట్ల కార్ పార్కింగ్ కూడా ఉంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 63 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ ప్రాపర్టీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 1,17,00,000కి మీ సొంతం చేసుకోవచ్చు. ఈ 3 షాపులకు సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఈ ప్లాట్స్ వచ్చేటప్పటికి వైజాగ్ సబ్బవరం రోడ్ మల్లనాయుడుపాలెంలో ఉంటాయి. ఇవి 28 రెసిడెన్షియల్ ప్లాట్స్. ఇవి ఒకసారి వీటి డీటెయిల్స్ చూస్తే ఒకటి 1866.67 స్క్వేర్ యార్డ్స్, ఒకటి 2,135 స్క్వేర్ యార్డ్స్, 1,400 స్క్వేర్ యార్డ్స్, 2,138 స్క్వేర్ యార్డ్స్, 633 స్క్వేర్ యార్డ్స్, ఇలా మొత్తం 8,162 స్క్వేర్ యార్డ్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ ఇవి రెసిడెన్షియల్ ప్లాట్స్. వీటికి ఫేసింగ్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసినట్లుగా ఉంటుంది. ఈ మొత్తం ప్లాట్స్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 4,25,00,000 రూపాయలు. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి.
మొదటి ప్రాపర్టీ వచ్చేటప్పటికి వైజాగ్ అనకాపల్లి జమదులపాలెంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి 85 సెంట్లు లేదంటే 4114 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. దీని ఫేసింగ్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి విధంగానే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 1,66,62,000 రూపాయలకి ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి మొదలవుతుంది. అలాగే ఇక రెండవ ప్రాపర్టీ వైజాగ్ అనకాపల్లి బయ్యవరంలో ఉన్నటువంటి ల్యాండ్. ఇది కూడా 90 సెంట్ల ల్యాండ్. ఇది ఫేసింగ్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసినట్లుగానే ఉంటుంది. ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 1,76,42,000 రూపాయలు ఉంటుంది. సో ఇవి చెన్నై కోల్కతా హైవే నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి ఈ రెండు ప్రాపర్టీస్. అలాగే మిల్కా ఫ్యాక్టరీ దగ్గరలో ఉంటది. ఇవి బ్రిక్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ. ఈ ప్రాపర్టీలకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై ఉన్న మా ఫోన్ నెంబర్లకి కాంటాక్ట్ చేయండి. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి వైజాగ్ గాజువాక కుర్మనపాలెంలో ఉన్నటువంటి 2 BHK ప్రాపర్టీ. ఇది ప్రసార భారతి శ్రీ బాలాజీ నగర్ కి దగ్గరలో ఉంటుంది. చెన్నై కోల్కతా హైవే నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇది 4th ఫ్లోర్ లో ఈస్ట్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ప్లింత్ ప్లస్ కామన్ ఏరియా కలిపి 1060 స్క్వేర్ ఫీట్లు, కార్ పార్కింగ్ 80 స్క్వేర్ ఫీట్లు, మొత్తం 1140 స్క్వేర్ ఫీట్లు. దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చి 42 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఈ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 36 లక్షలు. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ వడ్లపూడి యాదవ జగ్గరాజుపేటలో G+1 తో ఉన్నటువంటి హౌస్ ఇది. ఈ హౌస్ బ్యాంక్ ఆక్షన్ కు వచ్చింది. ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి గ్రీన్ సిటీ హోమ్స్ వెంచర్ రోడ్ లో ఉంటుంది. ఇది శ్రీ నూకాంబిక అమ్మవారి టెంపుల్ కి ఆపోజిట్ రోడ్ లో ఆటోనగర్ గాజువాకకి దగ్గరలో ఉంటుంది. మొత్తం 111 స్క్వేర్ యార్డ్ లో సౌత్ ఫేసింగ్ తో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ 800 స్క్వేర్ ఫీట్లు, ఫస్ట్ ఫ్లోర్ 800 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 39,40,000 రూపాయలు. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ విఐపి రోడ్ పైనీర్ హోటల్ రోడ్ లో ఉన్నటువంటి G+2 హౌస్ ఇది. సో ఇది బ్యాంక్ ఆక్షన్ కు వచ్చింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి విఐపి రోడ్ కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ. ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఈ G+2 హౌస్ లో. మొత్తం 338.5 స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌస్. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 4,32,25,000 రూపాయలు. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వచ్చేటప్పటికి వైజాగ్ మద్దెలపాలెం చైతన్య నగర్ లో CMR షాపింగ్ మాల్ బస్ స్టాప్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి రోడ్ లో మంచి ఓపెన్ ల్యాండ్ ఇది. మొత్తం 457.5 స్క్వేర్ యార్డ్ లో ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది ఈ ఓపెన్ ల్యాండ్. ఇందులో 400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అయితే 57 స్క్వేర్ యార్డ్స్ దారి ఉంటుంది. సో ఇది CMR షాపింగ్ మాల్ నుంచి కేవలం 150 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ 2,17,00,000కి మొదలవుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ వచ్చేప్పటికి వైజాగ్ గాజువాక 100 ఫీట్ రోడ్ శ్రీనగర్ కాలనీలో అఫీషియల్ కాలనీ 2వ లైన్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది. 137 స్క్వేర్ యార్డ్ లో వెస్ట్ ఫేసింగ్ లో 20 అడుగుల రోడ్డుతో ఉంది ఈ ప్రాపర్టీ. దీనికి వీధి సూల్ ఉంది. సింబాలిక్ పొజిషన్ లో ఉంది. దీన్ని ఫిజికల్ పొజిషన్ చేసిస్తారు. సో ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 53 లక్షలకి మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ డాబా గార్డెన్స్ బిఎస్ఎన్ఎల్ ఆపోజిట్ లో ఉన్నటువంటి వినాయక షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కమర్షియల్ స్పేస్ ఇది. ఈ కమర్షియల్ స్పేస్ వచ్చేటప్పటికి డాబా గార్డెన్స్ మెయిన్ ఫేసింగ్ తో ఉన్నటువంటి కమర్షియల్ స్పేస్ 3rd ఫ్లోర్ లో ఉంటుంది. 800 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియాతో ఉంటుంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 10 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే 43,20,000కి మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పై ఉన్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి. ఇది వైజాగ్ విఐపి రోడ్ వెస్ట్ సైడ్ పక్కనే ఉన్నటువంటి రోడ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్. ఇవి మొత్తం 2 ప్రాపర్టీస్, 3 BHK ఒకటి, 2 BHK ఒకటి, 2 ఫ్లాట్స్ బ్యాంక్ ఆప్షన్ కి వచ్చాయి. ఇవి వచ్చేటప్పటికి 3rd ఫ్లోర్ లో ఉంటాయి. లిఫ్ట్ ఫెసిలిటీ అయితే లేదు, ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి. 3 BHK ఫ్లాట్ వచ్చేటప్పటికి 1350 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంది 3 BHK ఫ్లాట్ కి. అలాగే దీనికి అన్డివైడెడ్ షేర్ 53 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇక 2 BHK ఫ్లాట్ వచ్చేటప్పటికి 1150 స్క్వేర్ ఫీట్ తో ఉంటుంది. దీనికి బైక్ పార్కింగ్ ఉంది. దీనికి అన్డివైడెడ్ షేర్ 40 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. సో వీటిని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే 2 BHK కి అయితే 45 లక్షలు, 3 BHK కి అయితే 58,90,000కి మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీలకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు కాల్ చేయండి.